నమస్తే గురుగారు. మహాదేవ. గురుగారు, ఈ జూన్ మాసంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? వృషభ రాశి వారికి తల్లి చాలా అత్యంత ఇది కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకు అనంటే బుధుడు సూర్యుడు ఉన్నత స్థానానికి వస్తున్నారు వారికి. దానివల్ల వీరికి ఏంటి అనంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కోరికలు కూడా నెరవేరే అవకాశము ఉన్నది. ఒకటి. రెండవది, ఇంట్లో భార్యాభర్తలు కొంతమంది విడాకులు తీసుకునే వాళ్ళు ఉంటారు. అవి క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ కలిసిపోయేటి వారు ఉన్నారు. మంచిగా వాళ్ళు వాళ్ళ మనసుని వాళ్ళే మార్చుకొని కలిసిపోయేటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇందులో. మూడవది, విద్యారంగంలో ఉండే పిల్లలు ఉన్నత చదువు చదువుతూ ఉన్నత మార్కుల వల్ల ఉన్నత శిఖరానికి కూడా అందుకుంటారు. ఒకటి. రెండవది, వ్యాపార రీతిలో ఉండేవారికి కూడా అద్భుతమైనటువంటి లాభాలు చూస్తారు. ఎక్కడా ఎటువంటి నష్టము అనేటువంటిది లేదు. ఎక్కడా ఎటువంటి నష్టము అనేది లేదు. ఈ వృషభ రాశిలో జన్మించిన వారికి ఇంకో విషయం కూడా ఏంటంటే, వాళ్ళు ఎవరికైనా అప్పిచ్చి తిరిగి రాని మొండి అప్పులు అని అంటారు. అవును గురుగారు. వాళ్ళ దగ్గరికి ఎన్నిసార్లు పోయినా ఇవ్వరు, కనీసం వడ్డీ కూడా కట్టట్లేదని బాధపడుతూ కూర్చుంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా మనసు మార్చుకొని వచ్చి వీళ్ళకు డబ్బులు కూడా ఇచ్చే అవకాశాలు చాలా మాటికి ఉన్నాయి. ఎందుకు అనంటే జూన్ మాసంలో జ్యేష్ఠాదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది. అవును గురుగారు. జ్యేష్ఠాదేవి వలన ఎవరినైతే హింసిస్తూ ఉన్నాడో వాళ్ళని జ్యేష్ఠాదేవి పట్టుకునే అవకాశము ఉంటుంది. అర్థమైందా? అందుకోసము వాడికి చెడు జరగబోయేది కనిపిస్తూ ఉంటుంది. అందుకోసమే ఆ మొండి బాకీలో ఈ వృషభ రాశి వారికి ఏంటి అనంటే అద్భుతమైన యోగ ఫలితాల్లో లక్ష్మీదేవి అనుగ్రహంతో ఉన్నారు. అందుకోసమే వీళ్ళకు తొందరగా మొండి బాకీ అనేది నివారణ అవుతుంది. ఎందుకంటే ఈ వృషభ రాశి వారికి ఏంద్రా నాకు ఈ కర్మ అని చెప్పేసి బాధపడుతూ ఉంటే అది లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవికి చెప్పుద్ది. చెప్పేసరికి ఏం చేస్తుంది, ఏంటి అని చెప్పేసేసరి ఈ అమ్మ ఏం చేస్తుంది, పోతుంది, వాళ్ళని పట్టుకోవడానికి చూస్తుంది. అది వాడికి కొద్దిగా సెంటెన్స్ కనిపించేసరికి ఓర్ నాయన అంత ఏదో ఉన్నదని చెప్పేసి తీసుకుపోయి వాడే ఆ మొండి బాకీలు కూడా తీర్చేస్తాడు. తీర్చేసిన తర్వాత కాకపోతే ఏంటయ్యా అంటే కొద్దిగా ఆరోగ్య విషయంలో చూసుకోవాలి తప్ప చాలా జాగ్రత్త. ఎందుకంటే చెప్పా కదా, కుజుడు 2 నెలల మాటిగా మారుతూ ఉన్నాడు. ఎటువంటి అనారోగ్యాలకు తీసుకువస్తాడా తెలియదు. 12 రాశుల వారికి 12 రాశుల వారికి లేని అనారోగ్యం అనేటువంటిది వస్తూ ఉంటుంది. లేదా ఇందాక మనం గత వీడియోలో చెప్పుకున్నట్టుగా కరోనా లేకపోతే ఇంకేదైనా కొత్త కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. తర్వాత క్రీడారంగంలో ఉండేటువంటి వారికి అద్భుతమైన అవకాశాలు పొందుతారు. ఎప్పటి నుంచో ఎదురు చూడాలి. ఇప్పుడు కొంతమంది క్రికెట్లలో అరే నేను ఇందులో రాలేకపోతున్నా, నన్ను తీసుకోవట్లేదని బాధపడేటి వారు ఉంటారు కదా. వాళ్ళు పెద్ద స్థాయిలో ఐసీఎస్కి వెళ్ళే అవకాశము ఉంది. అలా కొన్ని రంగాల్లో ఉండేటువంటి వారు ఉన్నత శిఖరాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉంటారు. గురుగారు, మరి డాక్టర్లు, లాయర్లు, విద్యార్థులు బాగుంటారన్నారు. డాక్టర్లు, లాయర్లు, ఇంకా సినీ పరిశ్రమకు చెందిన వారు, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? సినీ పరిశ్రమవేత్తలకైతే అద్భుతమైన ఫలితాలు తల్లి. అనారోగ్య సమస్యలు ఉంటాయి 12 రాశుల వారికి. దాంట్లో జాగ్రత్త పడాలి. ఇంకొకటి ఏంటి అంటే ఎప్పటి నుంచో ఎంతోమంది సినీ రంగంలో ప్రవేశించాలి అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కదా తల్లి. వాళ్ళకు కూడా మంచి ఫలితము, మంచి వాటిలలో కూడా ప్రవేశము దొరుకుద్ది. చాలా హ్యాపీగా ఉంటారు. డాక్టర్లు కూడా ఉన్నత శిఖరాలను అందుకొని సకల యోగ్యాన్ని కూడా పొందుతూ ఉంటారు. సకల యోగాన్ని పొందుతారు. ఇంకా డాక్టర్లకైతే విపరీతమైన ఏంటిది ఒక కుబేరుడు అనుగ్రహం వచ్చినట్టే అని కూడా చెప్పవాలి. మంచిగా అద్భుతమైన సంపాదన ఉంటుంది. అంతేకాకుండా రక్షక భటులు కూడా అద్భుతమైన ఫలితాలను చూపిస్తారు. రక్షక భటులు అంటే పోలీసు శాఖ వారు ఇది పోలీస్ అంటే అని చూపించడానికి అద్భుతమైన అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. విన్నారా? సైనిక సోదరులకు కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అనుకున్న రూపంలో వాళ్ళకి కావాల్సినటువంటి యోగ్యతలో విజయాన్ని కూడా సాధిస్తారు. విజయాన్ని సాధించి వారు సకల సంతోషాలతో ఉంటారు. ఇక్కడ ఏంటయ్యా అంటే కేవలము రైతు సోదరులకు కాస్తంత నష్టము అనేటువంటిది కనిపిస్తుంది. రైతు సోదరులు వృషభ రాశిలో జన్మించిన వారికి
కాస్త నష్టము అనేటువంటిది ఉంటుంది. ఆ నష్టానికి వీళ్ళందరూ కూడా కలిసి ఏమి చెయ్యాలిగా అంటే ఉదయాన్నే లేచి స్నానాలు ఆచరించుకొని ఏదైనా దుర్గాదేవి ఆలయానికి వెళ్ళేసేసి అమ్మవారికి ప్రదక్షిణాలు గావించి రాహుకాలంలో కేవలం శుక్రవారం అనే కాదు, మనకు ప్రతిరోజు రాహుకాలం వస్తుంది. అలా 21 రోజుల వరకు రాహుకాలంలో నిమ్మకాయ దీపాన్ని వెలిగించండి, సరిపోతుంది. సకల యోగాలతో ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా వీరి ఎందున ఉంటుంది కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి ఉన్నత శిఖరాన్ని ఎందుకొని సకల భోగ భాగ్యాలు కూడా అనుభవిస్తూ ఉంటారు. ఎలాంటి పరిహారాలు చేస్తే ఇంకా మంచిది గురుగారు ఈ రాశి వారు? దుర్గాదేవిని ఏ విధంగానైతే ఆరాధించారో కేవలం ప్రదక్షిణాలు నిమ్మకాయ దీపారాధన చేసేసిన తర్వాత మరలా వాళ్ళ ఇంటికి వస్తారు కదా, ఇంటికి వచ్చిన తర్వాత కూడా వారి ఇంట్లో దేవుడి దగ్గర 3 అగరబత్తులు వెలిగించి దీపారాధన చేసేసి ఒక పండు, ఏదైనా ఒక పండు ప్రతిరోజు 21 రోజులు వాళ్ళ ఇంట్లో ఉండే దేవుడికి కూడా నివేదన పెడితే అద్భుతమైన ఫలితాలను చూపిస్తారు. వేరే ఇంకే పరిష్కారాలు చేయవలసిన అవసరం అయితే లేదు. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ.